హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ టు టీచ్ సమ్ మోర్ సెంటెన్సెస్. ఈరోజు కొన్ని సెంటెన్సెస్ తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు చెప్తా చూడండి. మొదటి సెంటెన్స్, ఒకతను వాళ్ళ పిల్లల్ని రోజు 6:30కి నిద్ర లేపుతున్నాడు అనమాట. అంటే ప్రతిరోజు అతను 6:30కి పిల్లల్ని నిద్ర లేపుతున్నాడు. ఈ సెంటెన్స్ ఎలా చెప్పాలో చూడండి. హీ వేక్ ఈజ్ చిల్డ్రన్ అప్ అట్ 6:30 AM. హీ వేక్ ఈజ్ చిల్డ్రన్ అప్ అట్ 6:30 AM. ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ వచ్చి, ఎవరైనా ఇప్పుడు ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఉన్నారనమాట. హస్బెండ్ వచ్చి వైఫ్ని అడుగుతున్నారు అనమాట, లవ్ ప్రేమ అంటే ఏమి, దాని గురించి చెప్పు అని, దాని గురించి నాకు చెప్పు అని హస్బెండ్ వైఫ్ని అడుగుతున్నాను. వైఫ్ ఇలా రిప్లై ఇచ్చింది అనమాట. ఎప్పుడైతే నేను అనే స్వార్థం వదిలి మనం అంటామో అదే ప్రేమ అని చెప్తుంది అనమాట. దీన్ని చూడండి. ఇప్పుడు ఫస్ట్ హస్బెండ్ ఏమడిగాడు క్వశ్చను, ప్రేమ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు అనమాట. దీన్ని ఎలా చెప్పాలంటే, కెన్ యూ డిఫైన్ ద వర్డ్ లవ్ ఫర్ మీ. దీనికి ఆన్సర్ వచ్చి వైఫ్ ఏమిస్తుందంటే, వెన్ యూ కెన్ గివ్ అప్ ద మీ టు ఏ వీ, దట్స్ లవ్. వెన్ యూ కెన్ గివ్ అప్ ద మీ టు ఏ వీ, దట్స్ లవ్. ఇది అనమాట. ఇది సెకండ్ సెంటెన్స్. థర్డ్ సెంటెన్స్ వచ్చి, ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు వాయిస్ వినపడతాను లేదనుకో, అప్పుడేం చెప్పాలి, యు ఆర్ నాట్ ఆడిబుల్ అన్న చెప్పొచ్చు. యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ అని చెప్పొచ్చు. మీ వాయిస్ నాకు వినిపించడం లేదు అని. ఇది థర్డ్ సెంటెన్స్. ఫోర్త్ సెంటెన్స్ వచ్చి, మనము పిల్లలకు చెప్తుంటాం అనమాట, నువ్వు పాస్ కావాలనుకుంటే బాగా చదవాలి అని. దీన్ని ఎలా ఇంగ్లీష్లో చెప్పాలి చూడండి. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు స్టడీ వెల్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు స్టడీ వెల్. ఇది ఫోర్త్ సెంటెన్స్. ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. ఏదన్నా ఇండిపెండెంట్ ఆగస్ట్ 15 ఇలా స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవాలు జరిగినప్పుడు కొందరిని పిలుస్తామన్నమాట, స్టేజ్ పైకి వచ్చి మాట్లాడండి అని. కొందరు ఏమంటారు, నాకు మాట్లాడడం రాదు అంటారు. నాకు మాట్లాడడం రాదు, ఎలా మాట్లాడాలో తెలియదు అంటారు అనమాట. దీన్ని ఎలా చెప్పాలంటే, ఐ డోంట్ నో హౌ టు టాక్. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు, ఐ డోంట్ నో హౌ టు టాక్. ఇది ఫిఫ్త్ సెంటెన్స్. సిక్స్త్ సెంటెన్స్ చూడండి. ఒక అతనికి ఇలా చెప్తున్నాడు అనమాట, మనం ఏదైనా ఒక రెగ్యులర్గా వర్క్ అనేది చేసినప్పుడు కొన్ని సమయాల్లో దాన్ని ఆపేస్తుంటాం. మనము రెస్ట్ తీసుకోవడం వల్ల కావచ్చు, ఏదైనా వెకేషన్ వల్ల కావచ్చు, దేనివల్లైనా మనం ఆపుతుంటాం. అంటే మనం ఏదైనా ఒక పనిని ఒకనొక సమయంలో ఆపుతుంటాం రెస్ట్ తీసుకోవడం వలన అని. ఈ సెంటెన్స్ చూడు ఎలా చెప్పాలో. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్ అట్ సమ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ స్టాప్ డూయింగ్ సంథింగ్, మేబీ వీ హ్యావ్ టేకెన్ వెకేషన్. ఐ థింక్ వీ హ్యావ్ ఆల్ అట్ సమ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ స్టాప్ డూయింగ్ సంథింగ్, మేబీ వీ హ్యావ్ టేకెన్ ఏ వెకేషన్ ఆర్ రెస్ట్. అంటే రెస్ట్ తీసుకోవడం వల్ల మనము ఒక పనిని ఒకనొక సమయంలో ఆపుతుంటాము. ఈ విధంగా ఫ్రెండ్స్, మనం తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు మాట్లాడితే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. క్లాస్ నచ్చితే లైక్ ఇట్.